నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఎప్పటి నుంచి వస్తున్న ఊహాగానాలకి మొత్తానికి వైఎస్ షర్మిల తెరదించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాను, అవసరమైతే ఆంధ్రప్రదేశే కాదు అండమాన్ నికోబార్ దాకా ఎక్కడైనా పనిచేస్తానని చెప్పి మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించారు. అయితే ఆమె ప్రకటించిన కొన్ని విషయాల్లో అయితే మనం చూసుకుంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న కోరిక ఉంది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. మణిపూర్లో 2000 చర్చిల్ని తగలబెట్టడం నన్ను కలిచివేసింది. ఈ 3 పాయింట్ల మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. షర్మిల గారు, మీకు గుర్తులేదేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడినా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చింది ఎలాంటి విలువ అందరికీ తెలిసిందే. బహుశా 2003లో ఆయన పాదయాత్రకి ఢిల్లీ కమాండ్, సోనియా గాంధీ వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా 10 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలుచుకున్న లోకసభ స్థానాలు బట్టే కేంద్రంలో కూడా అధికారంలోకి రాగలిగింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊపిరిచ్చాడు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక లైఫ్ అనేది ఇచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎక్కడా కూడా ఢిల్లీ అప్పటి నాయకత్వాలు, కాంగ్రెస్ నాయకత్వం ఎవరు పట్టించుకోకపోయినా, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోయినా అడుగడుగున అడ్డంకులు సృష్టించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి ఆయన పాదయాత్ర చేసి 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డియే. వైఎస్ రాజశేఖర రెడ్డి కళ్ళకన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని. కానీ రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ కానీ ఎవరు కానీ రాహుల్ గాంధీ మన రాజశేఖర రెడ్డికి అనుకున్నంత సపోర్ట్ చేయలేదు, ఇవ్వలేదు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి మర్యాద ఇచ్చారో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి మనం అందరూ చూసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన జైలుకి వెళ్ళటానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటానికి కారణం ఎవరో మీకు తెలియదా షర్మిల? అంతేకాకుండా మీ తండ్రి ఎవరితో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలుగుదేశం పార్టీయే ఉమ్మడి శత్రువు, ప్రత్యక్షంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే యుద్ధం చేసి గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి మీ తండ్రి గారు పోరాడిన పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపింది 2019లో. అప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో గుర్తుకు రాలేదా? ముఖ్యంగా మీరు మాట్లాడుతున్న మణిపూర్ చర్చిల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. 2000 చర్చిల్ని తగలబెడితే మీకు కలిచివేసిందన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు దేవాలయాలకు ఏం జరిగింది? వాటి గురించి కూడా మీరు మాట్లాడి ఉండాల్సింది షర్మిల. మీరు కాంగ్రెస్లో చేరేటప్పుడు మీకు కేవలం 2000 చర్చిలు అని చెప్పి వచ్చిన వార్తలే మీకు కలిచివేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అందుకే అని చెప్పడం సబబు కాదేమో. దేశం దేవాలయాల మీద, హిందువుల మీద మీరు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అతిపెద్ద అని చేరుతున్నానని చెప్పినప్పుడు వీటన్నిటి గురించి కూడా మీరు మాట్లాడాలి విపులంగా. అంతేకాకుండా మీరు మీ సొంత లాభం కోసమో వేరే ఏ కారణాల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరితే అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే మీరు చేరుతున్న సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలను ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే వైఎస్ షర్మిల అనే ఆవిడ మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు. అటు తెలంగాణలో కూడా ఏం సాధించలేకపోయింది. ఆవిడకి ఏ దిక్కు లేక కాంగ్రెస్ పార్టీ పిలిస్తే ఇట్లా వెళ్ళారన్న ఒక మాట అయితే వినబడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ప్రచారం చేసినా కూడా షర్మిలకు వచ్చేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మీ కుటుంబమే దిక్కవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒక్కసారి మీరు పార్టీలో చేరుతున్నప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ వల్ల లాభపడిందే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు ఎక్కడా లాభపడింది లేదు. మీ కుటుంబం కూడా, మీ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. మీరు ఎంతో ప్రేమించే మీ తండ్రి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోలేదు పార్టీ అధికారంలో లేనప్పుడు. అలాంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతేకాకుండా క్రిస్టియన్ ఓట్లన్నీ చీల్చి జగన్కి దెబ్బ కొట్టి మీరేంటో నిరూపించుకోవాలనుకుంటే అది వేరే ఉద్దేశం. కాకపోతే మీరు మణిపూర్ చర్చిల గురించే మాట్లాడినప్పుడు గత 60 సంవత్సరాలుగా జరిగిన దేవాలయాల మీద కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఒకసారి రాజకీయాల్లో, కనీసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇవన్నీ ఊహించుకొని ఇప్పటికే మీకు కొద్దిగా రాజకీయ అనుభవం వచ్చింది, తెలంగాణలో అన్నీ చూసి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు. ఇలాంటివన్నీ చూసి వచ్చి తెలుసుకొని మాట్లాడితే ఎక్కడైనా మిమ్మల్ని కనీసం ఒక రాజకీయవేత్తగా అందరూ ఊహిస్తారు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా డైనాసిటీ నాయకుల తర్వాత వచ్చిన తరం ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించలేదు. మీరు పైలట్ వంశంని తీసుకున్నా, సింధియా ఫ్యామిలీని తీసుకున్నా, మీ సోదరుడు మీ వైఎస్ఆర్ ఫ్యామిలీని తీసుకున్నారు, ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీళ్ళు ఎదుగుతారు, ఎక్కడ గాంధీ కుటుంబానికి అడ్డొస్తారనే తప్ప. అందుకే మీ సోదరుడు వైఎస్ఆర్ సిపి అని పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. అదే కాంగ్రెస్లో ఉంటే ఈరోజు కూడా ఆయన పులివెందుల ఎమ్మెల్యేగానే వాడు. అక్కడ మీరు సింధియా ఫ్యామిలీ తీసుకున్నా, పైలట్ ఫ్యామిలీ తీసుకున్నా, వీళ్ళందరిది అదే చరిత్ర. ఇవన్నీ తెలుసుకోవాలి షర్మిల గారు. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరేమన్నా స్పీచ్లు ఇచ్చే ముందు, రాజకీయాల స్పీచ్లు కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు జరిగిన అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే అప్పుడే మీరు కనీసం ఒక రాజకీయ నాయకురాలిగా అప్పుడు మీరు చెప్పచ్చు రాజన్న రాజ్యమనో వైఎస్ఆర్ కూతురు అని. ఇవన్నీ తెలుసుకొని మీరు అడుగు పెడతానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.